చేసిన తప్పులు సవరించుకుంటాం, ఎక్కడ ఏమి బెడిసి కొట్టిందో చూసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పర్సంటేజ్ పరంగా ఓట్లు ఎక్కువ వచ్చినాయి కదా మీకంటే కూడా. పరంగా ఓట్లు రావటం ఏమంటే ఇక్కడ వాళ్ళు ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళకి 1,23,00,000 వచ్చినాయి. మేము ఓడిపోయినప్పుడు ఇప్పుడు 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. అయితే ఈ లెక్క ఎక్కడ తేడా వస్తుందంటే సాయి గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు. లెక్క ఎక్కడ తేడా వస్తుందంటే వాళ్ళు విపక్షాలతో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవటం వల్ల బీజేపీకి ఒక 6 స్థానాలు, వీళ్ళకు ఒక 2 స్థానాలు, 8 స్థానాలు ఇవ్వటం వల్ల ఇక్కడ ఏంటంటే కేంద్ర గణాంకాలు వచ్చేసి పార్లమెంటు స్థానాలకి పార్లమెంట్ ఆధారంగా లెక్కలు దాని ఆధారంగానే తీసుకుంటారు. ఆ కారణంగా వచ్చేటటువంటి లెక్కలు ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాల్లో కూడా ఒక తీసుకోండి, తిరుపతి తీసుకోండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కన్నా 1,50,000 ఓట్లు పార్లమెంట్ క్యాండిడేట్ కి ఎక్కువ వచ్చినాయి. అరకు తీసుకోండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కన్నా 82,000 ఓట్లు పార్లమెంట్ క్యాండిడేట్ కి ఎక్కువ వచ్చింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు ఉంది. మా ఓట్ బ్యాంక్ ఎక్కడికి 4 పద్ధతులు ఉన్నాయనుకోండి సాయి గారు. ఒక తలుపు కొట్టేశాము 3 సిలిండర్లు అన్నారు, ఒక తలుపు కొట్టేశాము 3,000 కాదు 4,000 అన్నారు, ఒక తలుపు కొట్టేశాము మీకు వచ్చేసి 4 పిల్లలకి 60,000 ఇస్తామన్నారు, ఇంకొక తలుపు కొట్టేశాము ప్రతి మహిళకు 1,500 ఇస్తామన్నారు. ఇవన్నీ ఇవ్వాలా? ఇవన్నీ ఇచ్చినప్పుడు, ఇది సజావుగా జరిగినప్పుడు మనం ఆలోచించాలి. నేను అడిగే పాయింట్ ఒక్క మాట, బేసిక్ గా సాధారణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత కూర్చుని అసలు ఎందుకు తేడా వచ్చింది ఏంటి అన్నటువంటి సమీక్ష చేసుకోవాలి. మీ పార్టీకి సంబంధించిన గెలిచిన వాళ్ళతో సమావేశాలు వరుసపెట్టి నడుపుతున్నారు, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, లేకపోతే ఎమ్మెల్సీలతో, వీళ్ళందరితో జరుపుతున్నారు. ప్రతి చోట కూడా మళ్ళీ పాత పద్ధతిలో ఉపన్యాసం ఇవ్వడం, మనం ఇంత చేసాం, ప్రజలకు అంత పెట్టాం, అంత ఇచ్చాము, ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం అన్న ఉపన్యాసమే నడుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు ఓడిపోయామన్నది ఇవాళకి కూడా వాళ్ళని అడగట్లేదు, వాళ్ళ నుంచి తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా ఎలాగంటది? సాయి గారు, నేను రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఆయన నోటి వెంట అన్నమాట, అన్నా కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండి అన్నా అన్నమాట. మీరు మార్పు లేదు, ఏమి లేదు అనుకోవటం పొరపాటు. ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్ మొత్తాన్ని కూడా పిలిపిస్తున్నారు, వాళ్ళతో కూడా సమావేశం అవుతున్నారు. 20వ తేదీ తర్వాత ప్రజల్లోకి రావడానికి కూడా ప్రణాళికలు వేసుకున్నారు. ఆయనలో సత్తు ఉంది, ఓపిక ఉంది.